బైబిల్లో నుంచి 113వ కీర్తనలు 113 9 వచనాలు ఉన్నాయి. మార్చి చదువుకుందాం. యెహోవాను స్తుతించుడి, యెహోవా సేవకులారా ఆయనను స్తుతించుడి, యెహోవా నామమును స్తుతించుడి. సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తమయం వరకు యెహోవా నామము స్తుతి నొందదగినది. ఉన్నతమందు ఆసీనుడై ఉన్న మన దేవుడైన యెహోవాను పోలియున్న వాడెవడు? ప్రధానులతో, తన ప్రజల ప్రధానులతో వారిని కూర్చుండబెట్టుటకై తొమ్మిదవ వచనం అందరం కలిసి చదువుకుందాం. ఆయన సంతు లేని దానిని ఇల్లాలుగాను, కుమారుల సంతోషము గల తల్లిగాను చేయును. యెహోవాను స్తుతించుడి. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, యేసుక్రీస్తు నామములో వందనములు. ఇంతవరకు ఆరాధనలో మీరు చేసిన సహాయముకై స్తుతిస్తుంటున్నాం. బలలో పాలు పొందక మునుపు ప్రభువా చదవబడిన కీర్తనలో నుంచి మాతో మాట్లాడుతూ రండి. నీ దాసుడు బలహీనుడు, మీరే బలపరచుము. నీ మహిమ కొరకు దాసును వాడుకొనమని యేసుక్రీస్తు నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. మనము వాస్తవంగా సంఖ్యాకాండ ధ్యానాలు చేస్తున్నాం. అయితే ఈరోజు మనకు ఒక ప్రత్యేకము. ఎందుకంటే వినోదన్న, అరుంధక్క వారి కుటుంబాన్ని దేవుడు ప్రేమించి వారి కుటుంబంలో దేవుడు చేసిన మేళ్లను బట్టి వారు కృతజ్ఞతగా సంఘానికి విందు ఏర్పాటు చేశారు. కనుక వాస్తవంగా ఈ కృతజ్ఞత కోరిక కూడా ఇంటి దగ్గరనే పెట్టుకోవాలని ఆలోచించారు. కానీ ఇప్పుడున్న కాలాన్ని బట్టి సాయంత్రం అయితే ఒకవేళ వర్షం వస్తే ఇబ్బంది ఉంటుందేమో అని ఆదివారం మందిరంలోనే ఏర్పాటు చేసుకుంటే బాగుంటుంది అని ఆలోచించి మందిరంలో ఏర్పాటు చేయడం జరిగింది. కనుక ఈరోజు ఈ సమయాన్ని బట్టి మనం చదువుకున్న ఈ కీర్తనలో నుంచి కొన్ని మాటలు మనం జ్ఞాపకం చేసుకొని తర్వాత మన జీవితాన్ని పరీక్షించుకుంటూ సరి చేసుకొని యోగ్యంగా బలలో పాలు పొందుదాం. పోయిన వారం అన్న చెప్పినట్టు కదా, ఎందుకు ఈ కృతజ్ఞత అంటే అనేక కారణాలని చెప్పినాడు కదా. దేవుడు మన జీవితంలో ఒక మేలు కాదు, దేవుడు మన జీవితంలో ఎన్నో మేలు కదా. చూడండి 40వ కీర్తన దావీదు ఏమంటాడంటే 40వ కీర్తన 5వ వచనం చదవండి. యెహోవా నా దేవా, నీవు మా యెడల జరిగించిన ఆశ్చర్య క్రియలను, మా యెడల నీకున్న తలంపులను బహు విస్తారములో వాటిని వివరించి చెప్పేదని అనుకుంటున్నా, అవి లెక్కకు మించి ఉన్నవి, నీకు సాటి అయిన వాడొకడును లేడు. దావీదు ఇస్తున్న సాక్ష్యం ఏంటంటే, యెహోవా నా దేవా, మా యెడల జరిగించిన ఆశ్చర్య క్రియలు, మా యెడల నీకున్న తలంపులు బహు విస్తారములు. మా యెడల నీవు జరిగించిన క్రియలు ఏమన్నాడు? విస్తారం అన్నాడు. ఇంకా కిందకు వస్తే
వాటిని వివరించి చెప్పేదని అనుకుంటున్న అవి లెక్కకి ఏమైపోయినాయి, మించి ఉన్నవి. దేవుడు మన జీవితాల్లో జరిగించిన ఆశ్చర్య కార్యాలు, దేవుడు జరిగించిన మేలులు మన లెక్కకు మించిపోయినాయి. మన జీవితంలో దేవుడు ఎన్నో గొప్ప కార్యాలు చేస్తున్నాడు. యోబు గ్రంథం 5వ అధ్యాయం, యోబు గ్రంథం 5వ అధ్యాయం 9వ వచనం. ఆయన పరిశోధింపజాలని మహాకార్యములను, లెక్కలేనన్ని అద్భుత క్రియలను చేయువాడు. మన జీవితంలో దేవుడు పరిశోధింపజాలని మహాకార్యాలు, లెక్కలేనన్ని అద్భుతాలు చేసేవాడంట. కాబట్టి దేవుడు మన జీవితంలో ఎన్నో గొప్ప కార్యాలు చేస్తాడు. అయితే దేవుడు చేసిన కార్యాలను బట్టి దేవుని ఏం చేయాలి? స్తుతించాలి. దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. మనందరికీ తెలుసు, తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 5:16 పౌలు అంటాడు, ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఇలాగు చేయుట మీ విషయములు దేవుని చిత్తం. మన ఎడల దేవుని చిత్తం ఏంటంటే, దేవుడు మన ఎడల చేసిన మేళ్లను బట్టి దేవునికి కృతజ్ఞత చెల్లించాలి. కానీ చాలామంది ఎట్లుంటారంటే, మేలు పొందడమే తెలుసు కానీ కృతజ్ఞత చెల్లించరు. బైబిల్లో చాలాసార్లు మనం గుర్తు చేసుకున్నాం. బైబిల్లో చాలామంది కృతజ్ఞత లేని వాళ్ళు ఉన్నారు. దేవుడు చేసిన మేలులు పొంది కృతజ్ఞత చెల్లించని వారు. కాబట్టి మనం దేవునికి కృతజ్ఞత చెల్లించాలి. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు నుంచి విడిపించాడు, అరణ్యంలో నడిపించాడు, వారికి మన్నా ఇచ్చాడు, బండలో నుంచి నీళ్ళు ఇచ్చాడు, తర్వాత బట్టలు పాతగిలలేదు, చెప్పులు అరిగిపోలేదు, కాళ్ళ వాపులు రాలేదు. ఇన్ని మేళ్ళు చేసిన దేవునికి ఏం చెల్లించలేదు? కృతజ్ఞత. వాళ్ళు కృతజ్ఞత లేనివారుగా, అందుకే బైబిల్లో వెంటనే ఆయన కార్యములను వారు మర్చిపోయారని ఉంది. దేవుడు చేసిన కార్యాలు మర్చిపోవడమే కృతజ్ఞత లేకపోవడం. చాలాసార్లు దేవుడు చేసే కార్యాలన్నీ మనం పొందుతాం, కానీ మనకేముండదు? కృతజ్ఞత ఉండదు. కొత్త నిబంధనలో లూకా సువార్త 17వ అధ్యాయంలో కూడా 10 మంది కుష్ఠరోగులు వచ్చారు. యేసు ప్రభు మమ్మను కరుణించమన్నారు. అయితే యేసు ప్రభు 10 మందిని కరుణించాడు, శుద్ధులనిగా చేశాడు. అక్కడ యేసు ప్రభు అంటాడు, 10 మంది శుద్ధులైరి కారా అంటాడు. అయితే ఆ 90 ఎక్కడ? 9 మందికి కృతజ్ఞత లేదు. బాగైంది, సరిపోయింది. ఒకసారి ఒక సేవకుడు అన్నాడు, బాగలేకపోతే యేసు ప్రభు కావాలి, బాగైతే చెప్పండి, అవసరం లేదు యేసు ప్రభు. ఇదే కృతజ్ఞత లేకపోవడం. చాలామంది విశ్వాసులు మా కోసం ప్రార్థన చేయండి అన్న, ఏమని చేయాలి? మాకు ఈ సమస్య వచ్చింది, ప్రార్థన చేసి తీరిపోయింది. మరి దేవుడు తీర్చిన తర్వాత ఏం చేయాలి? మరలా సమస్య వస్తేనే ప్రభు. ఇక మధ్యలో ప్రభుత్వం మనకేమీ అవసరం లేదన్నట్టు ఉంటా. ప్రభువుకు కృతజ్ఞత కలిగి జీవించాలి. ప్రియులారా, యేసుక్రీస్తు నమ్మిన నీవు నేను మన జీవితాల్లో ఆయనకి కృతజ్ఞులమై జీవించాలి. అది దేవుని చిత్తం. సరే, 113వ కీర్తన 1వ వచనం. యెహోవాను స్తుతించుడి, యెహోవా సేవకులారా ఆయనను స్తుతించుడి, యెహోవా నామమును స్తుతించుడి. ఈ కీర్తనలో 9 వచనాలు ఉన్నాయి. ఈ 9 వచనాలు 2 భాగాలన్నమాట, 2 భాగాలు. మొదటి 3 వచనాలు ఒక భాగము, 4వ వచనము నుంచి 9వ వచనం వరకు ఇది 2వ భాగము. మొదటి భాగములో యెహోవాను స్తుతించుడి అంటే స్తుతించాలి అని చెప్పినాడు. 2వ భాగములో
ఎందుకు దేవుని స్తుతించాలో కారణం చెప్పినాడు. మొదటి 3 వచనాల్లోనేమో యెహోవాను స్తుతించాలి అని చెప్పాడు. 4 నుంచి 9వ వచనం వరకు దేవుని స్తుతించుటకు గల కారణం ఏంటో చెప్తున్నాడు. మొదటి 3 వచనాల్లో స్తుతించుడి అన్నాడు. చూడండి, మొదటి వచనంలో మొదటి లైన్లో యెహోవాను స్తుతించుడి అన్నాడు. 2వ లైన్ మధ్య నుంచి ఆయనను స్తుతించుడి అన్నాడు. 3వ లైన్లో యెహోవా నామమును స్తుతించుడి అన్నాడు. దేవుణ్ణి ఏం చేయాలి? స్తుతించాలి. స్తుతించడం అనేది చాలా విలువైన పని. దేవుణ్ణి మనము స్తుతించాలి. ఎప్పుడు స్తుతించాలి? 2వ వచనం, ఇది మొదలుకొని ఎల్లకాలము యెహోవా నామము సన్నుతింపబడునుగాక. ఎంతకాలం స్తుతించాలంట? ఇది మొదలుకొని ఎల్లకాలం. కొంతమంది మేలు కలిగినప్పుడే దేవుని స్తుతిస్తారు, మళ్ళా మేలు కలిగేంత వరకు స్తుతులు చెల్లించారు. దేవుని ఎల్లప్పుడూ, ఎల్లకాలం, దేవుడు ఎల్లకాలం మనం ఆయన స్తుతించాలి. ఇంకా కింద అంటాడు 3వ వచనంలో, సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తమయం వరకు, అంటే ఉదయం నుంచి సాయంత్రం వరకు దేవుని మనం ఎల్లప్పుడూ స్తుతించాలి. ప్రతి క్షణం దేవునికి స్తుతులు చెల్లించాలి. ఉదయం నుంచి సాయంత్రం వరకు దేవుని స్తుతించాలి. ఒక దినం స్తుతితో ఆరంభము కావాలి. ఆ దినమంతా దేవుని స్తుతిస్తూ ఉండాలి. సాయంత్రం స్తుతితోనే జీవితాన్ని, అంటే ఆ దినాన్ని ముగించాలి. అలా ఎల్లకాలం, అంటే నీవు బ్రతికినంతకాలం దేవుణ్ణి ఏం చేయాలి? స్తుతించాలి. అందుకే దావీదు అంటాడు, చూడండి 145వ కీర్తన, 145వ కీర్తన మొదటి 2 వచనాలు, రాజువైన నా దేవా నిన్ను గణపరిచెదను, నీ నామము నిత్యము సన్నుతించెదను, అనుదినము నేను నిన్ను స్తుతించెదను, నిత్యము నీ నామమును స్తుతించెదను. దావీదు రాజయ్యుండి దేవుణ్ణి ఏమంటున్నాడంటే, రాజువైన నా దేవా. దావీదుకున్న గ్రహింపు ఏంటంటే, నేను రాజునైనప్పటికీ నా పైన రాజెవరు? దేవుడు. ఆయన రాజులకు రాజు. అసలు నేను రాజు అయ్యానంటే నన్ను రాజుగా చేసింది ఆయనే అని ఆయనకు తెలుసు. అందుకనే రాజువైన నా దేవా నిన్ను ఘనపరిచెదను, నీ నామమును నిత్యము సన్నుతించెదను అని, అనుదినము నేను నిన్ను స్తుతించెదను. ప్రతి దినం స్తుతిస్తాడంట. అట్లా నిత్యము నీ నామమును స్తుతించెదను, నిత్యము దేవుని స్తుతిస్తాడంట. తర్వాత 104వ కీర్తన, 104వ కీర్తన 33వ వచనం, నా జీవితకాలమంతయు నేను యెహోవాకు కీర్తనలు పాడెదను, నేనున్నంత కాలము నా దేవుని కీర్తించెదను. ఎంతకాలం స్తుతిస్తాడంట? నా జీవిత కాలమంతయు. ఇంకా కింద అంటాడు, నేనున్నంత కాలము, ఈ భూమి మీద బ్రతికున్నంత కాలం, నేను జీవిస్తూ ఉన్నంత కాలం నా దేవుణ్ణి ఏం చేస్తాను? స్తుతించెదను. మన దేవుణ్ణి ఎల్లప్పుడూ స్తుతించాలి. ప్రియులారా, దేవుణ్ణి ఎప్పుడూ స్తుతిస్తూ ఉండాలి. చాలాసార్లు మనం ఏం చేస్తామంటే, అన్ని పరిస్థితులు అనుకూలంగా ఉంటే దేవునికి స్తోత్రం అని చెప్తాము, ప్రతికూలంగా ఉంటే ఈ స్తోత్రానికి బదులుగా సనుగులు గొనుగులు కదా. ఇశ్రాయేలు ప్రజలు మేలు జరిగినప్పుడు ఏమన్నారు? యెహోవాను గానము చేసేదామన్నారు. మారాకు వచ్చేసరికి ఈ గానం పోయింది, సనుగులు మొదలైనాయి.
సనుగుతున్నారు. మేలు జరిగినప్పుడు, అనుకూలంగా పరిస్థితులు ఉన్నప్పుడు దేవుని స్తుతించినారు. పరిస్థితులు అనుకూలంగా లేనప్పుడు దేవుని మీద సనిగినారు. యోబు భార్య కూడా ఏమనింది? దేవుణ్ణి దూషించు, నువ్వు పోయి చనిపో, మరణం గమ్మని చెప్పింది. చాలాసార్లు మనము ప్రియులారా ప్రతికూల పరిస్థితులు వచ్చినప్పుడు దేవుణ్ణి నిందిస్తాం. నన్ను ఎందుకు రక్షించిండో దేవుడు, నేను ప్రభుని నమ్ముకోకుండా బాగుండు, నమ్ముకోని వాళ్ళందరూ మంచిగున్నారు, నాకే దేవుడు ఎందుకు ఈ పరిస్థితి అనుమతించినాడు అని రకరకాలుగా దేవుని నిందిస్తాం. కానీ దేవుడు మనం నిందించినప్పుడు ఆ నిందలు కూడా భరిస్తాడు. ఆయన నిందలను ఆయనకైనా సీరియస్గా తీసుకోడు. తీసుకుంటే ఏమైతే తర్వాత మనకు చాలా నష్టం జరుగుతుంది. అందుకే ప్రేమ కలిగిన దేవుడు. ఆయన మనము దూషించిన, నిందించిన మన మీద కక్ష సాధింపు చర్యలు తీసుకోడు. నువ్వు నన్ను దూషించినవి కాబట్టి ఇప్పటి నుంచి నీకు ఏ మేలు చేయను అండు. అందుకే బైబిల్ అన్నాడు, ఆయన మంచి వారికి మేలు చేస్తాడంట, చెడ్డవారికి కూడా మేలు చేస్తాడు. కృతజ్ఞత లేని వారి ఎడల కూడా ఆయన ఉపకారి అంట. ఎంత మంచి దేవుడు. ఆయన కృతజ్ఞత లేకపోయినా చూడండి, లూకాసు వార్త 6వ అధ్యాయం, లూకాసు వార్త 6వ అధ్యాయం 8వ వచనం 35వ వచనం చివరి చదవండి. ఆయన కృతజ్ఞత లేని వారి ఎడలను, దుష్టుల ఎడలను, చివరిలో ఉంది, ఆయన కృతజ్ఞత లేని వారి ఎడల, దుష్టుల ఎడల కూడా ఎవరంటే ఆయన ఉపకారి, మేలు చేసే దేవుడు. కాబట్టి ప్రియులారా, మన దేవుణ్ణి ఎల్లప్పుడూ, ప్రతి దినం, ప్రతి క్షణం మనం దేవుని స్తుతించాలి. మనము ఎల్లకాలము అన్ని పరిస్థితుల్లో దేవుణ్ణి స్తుతించడం నేర్చుకోవాలి. మనం అన్ని పరిస్థితుల్లో స్తుతిస్తే ఏమైంది తెలుసా? శత్రువుకి సిగ్గు కలుగుద్ది. యోబు భార్య దూషించు అన్నది, కానీ యోబు ఏం చేసినాడు? దేవుడు నాకు అన్యాయము చేశాడు అని నోటితో పలకలేదంట. అంటే ఏమని అంటాడు చెప్పండి? ఈ పరిస్థితిలో కూడా నేనేం చేస్తాను? దేవుణ్ణి స్తుతిస్తాను. ప్రియులారా, యెహోవా ఇచ్చాడు, యెహోవా తీసుకుని పోయాడు, యెహోవా నామమునకే స్తుతి కలుగునుగాక. అలాంటి పరిస్థితుల్లో స్తుతించాడు. అప్పుడు సిగ్గు ఎవరికి? సాతానికి. సాతాను పక్కనే కనిపెట్టుకుని ఉన్నాడు. ఒక పక్క దేవుడు ఉన్నాడు, ఒక పక్క సాతాను ఉన్నాడు. యోబుకు పరీక్ష పెట్టారు. సాతాను అంటున్నాడు, చూడు చూడు కాసేపట్లో ఏం పలుకుతాడో చూడు అంటున్నాడు. కానీ దేవుడు అంటున్నాడు, అట్లే చూస్తుండు, నా సేవకుడైన యోబు చాలా మంచోడు, ఏం పలుకుతుంటాడో గమనిస్తుండు అనేసరికి అన్నీ పోయిన తర్వాత ఏమన్నాడు? దేవునికే స్తుతి కలుగునుగా అనేసరికి వాడు తలదించుకున్నాడు. అప్పుడు దేవుడు అన్నాడు, విన్నావు కదా, నా సేవకుడు ఏమన్నాడు విన్నావు కదా, ఎంత సిగ్గు కదా. కానీ మనం ఏం చేస్తాం? కొన్నిసార్లు సాధారణ సంతోషపడేటట్లు చేస్తాం, సనిగి గొలిగి. ప్రియులారా, మనం ఎప్పుడూ దేవుని మీద సనగకూడదు. దేవుణ్ణి ఘనపరచాలి అన్ని కాలాల్లో, అన్ని పరిస్థితుల్లో. బైబిల్లో భక్తులైన వారు, దావీదు కుమారుడు చనిపోయినాడు, ఏం చేసినాడు? చనిపోయిన తర్వాత సేవకులు అనుకుంటారు, కుసకుస అనుకుంటారు, ఒరే ఇప్పుడు ఉపవాసం ఉండి ఇప్పటిదాకా నేల మీద పడి ఏడ్చినారా, ఇప్పుడు కనుక కుమారుడు పోయినాడంటే ఆయనతో ఏం చేసుకుంటాడు? కాబట్టి మన రాజుకు మనం మేలు చేయాలి, కాబట్టి మనం మౌనంగా ఉందామని గమ్ముకున్నారు. అప్పుడు దావీదు అన్నాడు, ఏంటి కుసకుస, ఏమనుకుంటున్నారు మీరు, ఏం జరిగింది చెప్పండి అన్నాడు. ఇంకా తప్పలేదు చెప్పక, ఏం లేదయ్యా బిడ్డ పోయాడు అన్నాడు. బిడ్డ పోయారనేసరికి వెంటనే పైకి లేచినాడు, స్నానం చేసుకున్నాడు, కొత్త వస్త్రాలు ధరించుకున్నాడు, తైలం రాసుకున్నాడు, దేవుని మందిరానికి వెళ్ళి దేవుణ్ణి స్తుతించినాడు. ఇంటికి వచ్చినాడు, మంచి భోజనం పెడుతుంటే తిన్నాడు. వాళ్ళు ఆశ్చర్యపోయినారు, ఇదేంటండి మీరు ఎట్లా చేసినారంటే,
నా కుమారుడు బ్రతికుండగా దేవుడు కనికరిస్తాడేమని ఉపవాసం ఉండి దేవుని పాదాల దగ్గర పడి వేడుకున్నా. ఇప్పుడు చనిపోయినాడు, ఏడిస్తే వాడు వస్తాడా అన్నాడు. ఒక్క దెబ్బతో అయిపోయాడు. అందుకే రాడు కాబట్టి దేవుని మందిరానికి వెళ్ళి దేవుని స్తుతించాను. ఎందుకంటే నా బిడ్డను దేవుడు తీసుకున్నాడు, వాని దగ్గరికి నేను వెళ్తాను. అది దావీదు యొక్క విశ్వాసం. అందుకనే మన జీవితంలో అన్ని పరిస్థితుల్లో దేవుని స్తుతించాలి. కాబట్టి మొదటి 3 వచనాల్లో యెహోవాను స్తుతించండి, యెహోవాని ఎల్లకాలము స్తుతించండి, సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తమయం వరకు స్తుతించాలి అని చెప్పి ఇక 4వ వచనం నుంచి కారణం చెప్తున్నాడు. 4వ వచనం నుంచి ఎందుకు దేవుని స్తుతించాలంటే 4వ వచనం చదవండి. యెహోవా అన్యజనుల అందరి ఎదుట మహోన్నతుడు, ఆయన మహిమ ఆకాశ విశాలమున వ్యాపించి ఉన్నది. ఎందుకు దేవుణ్ణి స్తుతించాలి అంటే 4వ వచనములో యెహోవా అన్యజనులందరి ఎదుట ఎవరంటే మహోన్నతుడు. మన దేవుని ఎందుకు స్తుతించాలంటే మొదటిగా ఆయన మహోన్నతుడు. మహోన్నతుడు అంటే ఆయన కంటే ఉన్నతమైన వ్యక్తి ఎవరు ఇంకా లేరు. కొన్నిసార్లు మనం అంటాం కదా, నా పైన ఆయన ఉన్నాడండి అని. ఇంకా దేవుని పైన ఎవరు లేరు. అందరికంటే ఈయనే పైన ఉన్నాడు. ఈయన కంటే పైన ఉండేవాడు ఎవరు లేరు. ఆయన అందరికంటే ఉన్నతమైన స్థానంలో ఉన్నవాడు. అందుకనే ప్రియులారా, మన దేవుణ్ణి ఏం చేయాలి? స్తుతించాలి. ఈ లోకములు అందరికంటే గొప్పవాడు, అందరికంటే ఉన్నతుడు ఎవరంటే మన దేవుడే. యోబు గ్రంథం 36వ అధ్యాయం, యోబు గ్రంథం 36వ అధ్యాయం 26వ వచనం. ఆలోచించుము, దేవుడు ఎవరంట? మహోన్నతుడు. మనము ఆయనను ఎరుగము. ఆయన సంవత్సరముల సంఖ్య మితి లేనిది. ఆలోచించుము, దేవుడు మహోన్నతుడు, ఆయన ఉన్నతమైన దేవుడు. యెషయా గ్రంథం 57వ అధ్యాయం 15వ వచనములో కూడా చదువుతాం. మహాగణుడు, మహోన్నతుడు. మహోన్నతుడు అంటే ఉన్నతమైన దేవుడు, అందరికంటే పైన ఉండే దేవుడు. ఆయన ఉన్నతమైన దేవుడు కాబట్టి ఆయన మనం ఏం చేయాలంటే స్తుతించాలి ఆయన్ని. ఒక గొప్ప వ్యక్తిని ఏం చేస్తాం? ఒక అందరికంటే ఉన్నత పోస్టులో ఉన్నాడు అనుకోండి, ఏమంటే కింద ఉన్న వాళ్ళందరూ ఏం చేస్తారు? మా సార్ అండి, మా బాస్ అండి, ఆయన కంటే గొప్పడు లేడండి అని పొగుడుతారు. అట్లా మనం కూడా మన దేవుడు ఉన్నతుడు గనుక, మహోన్నతుడు గనుక ఆయన మనం ఏం చేయాలంటే స్తుతించాలి, ఘనపరచాలి. తర్వాత 113వ కీర్తన 6వ వచనం, 5వ వచనం చదవండి. 5వ వచనం. ఉన్నతమందు ఆసీనుడై ఉన్న మన దేవుడైన యెహోవాను పోలి ఉన్నవాడెవడు? మొదటిగా మన దేవుని స్తుతించడానికి గల కారణం ఆయన అన్యజనులందరికీ పైన మహోన్నతుడు ఆయన. రెండవది 5వ వచనంలో చదువుతాం. మన దేవుడైన యెహోవాను పోలి ఉన్న వాడెవడు? మన దేవుణ్ణి పోలిన వాడు, ఆయనతో సమమైన వాడెవరు? ఎవరు లేరు. యెషయా గ్రంథం 46వ అధ్యాయం, యెషయా గ్రంథం 46వ అధ్యాయం 9వ వచనం. చాలా పూర్వమున జరిగిన వాటిని జ్ఞాపకం చేసుకునడి, దేవుడను నేనే, మరి ఏ దేవుడును లేడు. నేను దేవుడను, నన్ను పోలిన వాడెవడును లేడు. నన్ను పోలిన వాడు అంటే అర్థం ఏంటంటే నాలాంటి వాడని కాదు.
అంటే ఆయన లాంటి వాడు, అంటే ఆయన లాంటి వాడు మనం కూడా ఆయన స్వరూపంలో ఉన్నాం. అంటే ఆయన లాంటి శక్తి, ఆయన లాంటి బలం ఆయన చేసినట్లు ఎవరు చేయలేరు. దేవుడు చేసినట్లు ఎవరు చేయలేరు. ఆయనలాగా చేయగలిగిన దేవుడు ఎవరూ కొల్లేరు. అందుకని కింద అంటాడు, ఆ పైన చూడండి 5వ వచనం, మేము సమానులమని నన్ను ఎవనికి సాటి చేదురు, మేము సమానులమని ఎవని నాకు పోటీగా చేదురు. దేవునికి పోటీ ఎవరు లేరు. ఆయన పక్కన నిల్చొని నీలాగా నేను చేయగలను అంటే ఏమైంది, ఆయన ఒక్కసారి చేస్తే చాలు, అది ఈయనకు మతిపోయేది. ఆయన చేసినట్లు ఆయనతో పోటీకి పోయే వాళ్ళు ఎవరు లేరు. ఆయనకు పోటీ లేదు, ఆయనకు సాటి లేదు. ఆయన లాంటి దేవుడు ఇంకెవరు లేరు. ఆయనకు ఆయనే సాటి. అందుకనే మన దేవుడైన యెహోవాను పోలిన వాడెవడు లేడు. ఇర్మియా గ్రంథం 10వ అధ్యాయం, ఇర్మియా గ్రంథం 10వ అధ్యాయం 6వ వచనం, యెహోవా చాలమ్మా, నిన్ను పోలిన వాడెవడును లేడు. మన దేవుని పోలిన దేవుడు ఇంకెవ్వరు కూడా లేరు. అందుకనే ఆయన లాంటి కార్యములు చేసే దేవుడు ఎవరు లేరు. కాబట్టి ఆ దేవుని మనం ఏం చేయాలి, ఆరాధించాలి, స్తుతించాలి. మొదటిగా ఆయన మహోన్నతుడు కాబట్టి స్తుతించాలి. రెండవదిగా మన దేవుడు లాంటి దేవుని పోలిన దేవుడు ఇంకెవరు లేరు. కాబట్టి ఆయన లాంటి దేవుడు లేని దేవుడు కనుక అట్టి దేవుని మనము ఆరాధించాలి. ఇప్పుడు 7వ వచనం, 6వ వచనం, ఆయన భూమి ఆకాశములను వంగి చూడననుగ్రహించుచున్నాడు. ఇప్పుడు చూడండి, 4వ వచనములు ఏం చదివాము, అన్యజనులందరి ఎదుట, అందరి ఎదుట అనే దానికంటే అందరికి పైన అంటే బాగుంటుంది కదా. అందరికి పైన ఈయన మహోన్నతుడు. తర్వాత 5వ వచనంలో అలాంటి దేవుని పోలిన దేవుడు ఇంకెవరు లేడు అని చెప్పినాడు. అయితే అంత గొప్ప దేవుడు 6వ వచనానికి వచ్చేసరికి భూమి ఆకాశములను ఏం చేయాలనుకుంటున్నాడు, వంగి చూడాలనుకుంటున్నాడు. అంటే అర్థం ఏంటంటే ఆయన మహోన్నతుడైనప్పటికీ, ఆయన లాంటి దేవుడు ఇంకెవరు లేనప్పటికీ భూమి మీదకి వంగి చూడాలనుకుంటున్నాడంటే ఈ భూమి మీద ఉండే మనను పట్టించుకుంటున్నాడని. ప్రియులారా, మనలాంటి దేవుడు ఇంకెవరు, ఆయన లాంటి దేవుడు లేడు. ఆయన భూమిని వంగి చూడాలి, భూమి ఆకాశములను వంగి చూడాలనుకుంటున్నాడంటే దాని అర్థం ఏంటంటే అంత గొప్ప దేవుడైనప్పటికీ ఆయన ఏం చేస్తున్నాడంటే భూమి మీద ఉండే మనిషిని పట్టించుకుంటున్నాడు. వాస్తవంగా మనిషి ఏ పాటి వాడు? 8వ కీర్తనలు అంటాడు, నీవు మనుషుని జ్ఞాపకం చేసుకున్నట్టుకు వాడే పాటి వాడు, మానవుడు ఏ పాటి వాడు? బైబిల్లో ఉంది, మానవుడు వట్టి ఊపిరి అని ఉంది. అంతే, ముక్కు నోరు మూసుకుంటే కాసేపట్లో కనపడు, అంతే. సర్వ శరీరంలో గడ్డిని పోలి ఉన్నారు అన్నాడు. గడ్డి ఎండును పోవు, రాలిపోద్ది. మన అందమంతా అంతే. కానీ మనమేమనుకుంటాం, మనం ఓహో ఆహా అని చాలా విర్రవీగుతాం. కానీ మనం గడ్డి పువ్వు లాంటి వారం, గడ్డి లాంటి వారం, అంతే. మానవుడు స్వల్పజీవి, అల్పజీవి. కానీ దేవుడు చాలా గొప్పవాడు, అంత ఉన్నతుడు. అయినప్పటికీ భూమి మీద ఉన్న మానవుని ప్రేమిస్తున్నాడు, మానవుని వైపు చూడాలనుకుంటున్నాడు. మనిషి ఏ అవసరములు ఉన్నాడో గమనించి మానవునికి సహాయం చేయాలనుకుంటున్నాడు. ఎంత మంచి దేవుడు, మహోన్నతుడైన దేవుడు, సాటి లేని దేవుడు, అంత గొప్ప దేవుడు ఆయన. అందుకే ఒక సేవకుడు అన్నాడు, భూమి ఆకాశములను వంగి చూడాలనుకుంటున్నాడు. అంటే భూమికి ఆకాశానికి పైన దేవుడు ఉన్నాడు.
దేవుడు ఆ ఉన్నతమైన స్థలములో ఉంది. ఆయన వంగి ఈ భూమి మీద జరిగే మానవులను చూడాలనుకుంటున్నాడు. మానవులను ఆయన పట్టించుకుంటున్నాడు. మానవులు ఏదైనా కష్టములో ఉంటే, అవసరంలో ఉంటే సహాయం చేయాలని వారిని చూస్తున్నాడు ఆయన. అందుకనే ప్రియులారా, భూమి ఆకాశములను ఆయన ఉన్నతుడైనప్పటికీ, సాటి లేని గొప్ప దేవుడైనప్పటికీ వంగి చూడాలి. వంగుట అనేది తగ్గింపును చూపిస్తుంది. వాస్తవంగా ఒక వ్యక్తి గొప్ప హోదాలో ఉన్నాడు అనుకోండి, కింద వాళ్ళని పట్టించుకుంటాడండి? పట్టించుకున్నాడంటే అతడు మంచోడు అనుకోవాలి కదా. ఒక ఉన్నత పోస్టులో గొప్ప స్థానంలో ఉన్న వ్యక్తి చిన్న వ్యక్తిని పట్టించుకోవాలంటే ఏం చేయడంటే పట్టించుకోడు. కానీ అంత గొప్ప దేవుడు ఈ భూమి మీద ఉన్న మానవుని పట్టించుకుంటున్నాడు. అందుకే ఆ ఉన్నతమైన స్థలము నుంచి వంగి భూమి ఆకాశములను చూస్తున్నాడు. ఈ భూమి మీద ఉన్న మనిషిని చూస్తున్నాడు. అవసరములో ఉంటే సహాయం చేయాలని ఆయన వంగి చూసి ఏం చేస్తున్నాడంట? ఇప్పుడు చదవండి 8వ వచనం. ఆయన నేల నుండి దరిద్రులను లేవనెత్తువాడు, పెంట కుప్ప మీద నుండి బీదలను పైకెత్తువాడు. అసలు ఈ వచనం చదివితే నాకు మర్చిపోయింది. మహోన్నతుడైన దేవుడు, ఆయనకు సాటి అయిన దేవుడు ఎవరు లేరు. అంత గొప్ప దేవుడు ఎవరిని పట్టించుకున్నాడు? దరిద్రులను, బీదలను. మనం రైల్వే స్టేషన్లో దిగినప్పుడు ఆ గేటు దగ్గర దరిద్రులు ఉంటారు, అడుక్కుంటూ కదా, పేదవాళ్ళు. అయ్యా అయ్యా అంటే ఎవరు వాళ్ళని ఏం చేయరు, పట్టించుకోరు. వాళ్ళ దగ్గర చేతులు కట్టుకొని నిల్చొని మీదే ఊరు, ఎందుకు ఈ పరిస్థితికి వచ్చినావు, నీ కష్టం చెప్పు, నీ బాధ చెప్పు అని తెలుసుకుంటావా? వాళ్ళ గురించి విచారించే నాదుడే ఉన్నాడు. ఏదో దయపుడితే ఏదో 5 10 ఇచ్చేసి వచ్చేస్తాం అంతే. కానీ అంత గొప్ప దేవుడు అక్కడి నుంచి వంగి చూశాడంటే ఎవరిని? దరిద్రులను. ఎవరిని? బేదలను. ప్రియులారా, వంగి వాళ్ళ మీద దృష్టి పెట్టినాడు. ఎంత గొప్ప దేవుడు! ఈ లోకంలో వాస్తవంగా మనమందరం ఎవరము? దరిద్రులమే. మనమంతా పేదవారమే. ఆదాము చేసిన పాపాన్ని బట్టి ఆదాము దేవుడిచ్చిన వాటన్నిటినీ కోల్పోయాడు. ఆత్మీయంగా మనం పేదవారమే, దరిద్రులమే. ఈ లోకంలో అన్నీ ఉన్నా కూడా ఏమీ లేని వారమే. అయితే ఇలాంటి మన మీద ఆయన వంగి దృష్టి పెట్టినాడు. దృష్టి పెట్టి దరిద్రులను ఏం చేస్తాడంట? లేవనెత్తువాడు, బేదలను పైకెత్తువాడు. ప్రియులారా, ఎంత పైకి ఎత్తుతాడు చూడండి. 7వ వచనం. ప్రధానులతో, తన ప్రజల ప్రధానులతో ఈ దరిద్రులను, ఈ బీదవారిని ఆయన లేవనెత్తి పైకెత్తి ఎవరితో కూర్చోబెడతాడంట? ప్రధానులతో కూర్చోబెడతాడంట. నిజంగా ఎంత గొప్ప దేవుడు చూడండి. ఈ లోకంలో దరిద్రులమైన, ఆత్మీయంగా బీదలమైన మనల్ని లేపి మనను ప్రధానులతో కూర్చోబెడతాడంట. బైబిల్లో చూడండి, యోసేపు ఉన్నాడు. యోసేపు ఎవరండి? బానిస. యోసేపు ఎవరండి? ఒక జైల్లో ఉండే ఖైదీ. అయితే ఏడ కూర్చోబెట్టాడు దేవుడు? ఫరోతో కూర్చోబెట్టాడు. కలుగుతాడా? ఫరోతో కూర్చొని స్థాయి అయినా యోసేపుది. సార్ నేను కిందికి పోతుంటే నువ్వు ఉండాలి, నువ్వే కావాలి ఇప్పుడు మాకు అని యోసేపును దేవుడు తీసుకెళ్ళి ఏడ కూర్చోబెట్టాడు? ఫరో రాజుతో కూర్చోబెట్టాడు. అంతేకాదు ప్రియులారా, దావీదు ఎవరండి? గొర్రెల కాపరి. ఆయన కలలో కూడా ఊహించున్నాడు ఏమని? ఇశ్రాయేలు ప్రజలకి నేను రాజునవుతాను అని. కానీ దేవుడు ఏం చేశాడు? గొర్రెలు కాసుకునే దావీదును వాస్తవంగా సమూయేలుతో దేవుడు చెప్పినాడు, యెషయా కుమారుల్లో ఒకరిని ఏం చేయాలి? రాజుగా అభిషేకించు అంటే అందరినీ పిలిపించాడు. ఈయనను పిలిపించలేదు. ఎందుకు? ఇతను కౌంట్లెస్ అన్నమాట, లెక్కలో లేడు.
రాజుగా ఉండేవాళ్ళు ఈయన లేడు, మనుషుల లెక్కలో ఈయన లేడు. అయితే ఎవరి లెక్కలో ఉన్నాడు? దేవుని లెక్కలో ఉన్నాడు. అందుకనే మొదటి వాడిని నిలబెట్టి ఎత్తు లావు చూసి కరెక్ట్ వీడే సరిపోతాడు అనుకున్నాడు. ఎందుకంటే వీళ్ళు సైనికులు, సౌలు దగ్గర సైనికుల్లో వీళ్ళు, అందుకే ఎత్తు లావు చూసి కరెక్ట్ వీడే సూటబుల్ పర్సన్ అనుకున్నాడు. ఆ రాజుగా ఉండడానికి తగినవాడు వీడే అనుకొని ఏం చెప్పినాడు? అభిషేకించకపోతే దేవుడు అన్నాడు, ఇతన్ని నేను కోరుకోలేదు. రెండోవాడు వచ్చినాడు, మూడోవాడు, చివరికి వీళ్ళని ఎవరిని నేను కోరుకోలేదు. అప్పుడు సమూయేలు అన్నాడు, ఇంకెవరైనా ఉన్నారా నీకంటే? ఆయన కడసారి వాడు ఉన్నాడు. ఎక్కడున్నాడు? అరణ్యములో గొర్రెల దగ్గర ఉన్నాడు. అప్పుడు అన్నాడు, వాడిని పిలిపించు అన్నాడు. అయితే దావీదు రాగానే దేవుడు అన్నాడు, నేను కోరుకున్నవాడు ఇతడే. ప్రియులారా, దావీదును దేవుడు ఏం చేశాడు? ప్రధానులతో రాజు సింహాసనం మీద కూర్చోబెట్టాడు. దేవుడు ఈ లోకంలో ఎందుకు పనికిరాని మనలను పైకి లేపేవాడు, లేవనెత్తేవాడు. ఒకప్పుడు మనం ఏ స్థాయిలో ఉంచామో దేవుడు ఇప్పుడు మనల్ని ఎక్కడికి తెచ్చాడు. మన స్థాయి ఏంటి ఇప్పుడు అర్థం కాదు మనకు. ఒకరోజు మనం చనిపోతే మనం ఉండే స్థాయి ఏంటో మనకు అర్థమవుద్ది. మనం పరలోకంలో ఎక్కడుంటాం? దేవదూతలు కూడా మనల్ని గౌరవిస్తారంట, వెల్కమ్ సార్ అంటారు మళ్ళీ. ఎందుకు? యేసు రక్తాన్ని బట్టి, రక్షించబడిన దాన్ని బట్టి. పరలోకంలో కూడా ప్రధానులు ఉన్నారు, పెద్దలు ఉన్నారు. వాళ్ళందరూ ఎదుట మనము ప్రభుతో కూడా కూర్చుంటే, అందుకే యేసు ప్రభు అన్నాడు, నేను జయించేవాడిని నాతో కూడా నా తండ్రి సింహాసనం మీద కూర్చోబెడతాను. అబ్బా, ఎంత గొప్ప స్థాయి మంది. అందుకే యేసు ప్రభు మనను ఏ స్థాయికి తీసుకుపోతున్నాడో ఇప్పుడు అర్థం కాదు మనకు. ఒకరోజు ఒక సేవకుడు అన్నాడు, ఏమన్నాడంటే, తండ్రితో ఎట్లా కూర్చోబెడతాడంటే, ఇప్పుడు తండ్రి అంటాడంట ప్రభుని పిలిచి, కుమారుడా వచ్చి నా మీద కూర్చో అంటాడంట. చిన్నపిల్లలు కదా, రారా ఇక్కడ కూర్చో అంటే ఏమవుతుంది? తొడ మీద కూర్చుంటారు. అట్లా యేసు ప్రభుని తండ్రి పిలిచి కూర్చోబెట్టుకుంటాడంట. అప్పుడు యేసు ప్రభు అంటాడంట, వీడు కూడా నా కుమారుడే అంటే, బాబు నువ్వు రాబోయా అంటే మనం కూడా పోతామంట. పోగానే సంకలేసి వేసి చిన్నపిల్లలను తొడ మీద కూర్చోబెట్టుకున్నట్టు ప్రభు మీద మనల్ని కూర్చోబెట్టుకుంటాడంట. అర్థమైందా? తండ్రి మీద క్రీస్తు కూర్చున్నాడు, క్రీస్తు మీద మనం కూర్చున్నాం. తండ్రి సింహాసనం మీద కూర్చోవడం అంటే అదంట. చూడండి ఎంత గొప్ప స్థాయికి మనల్ని తీసుకుపోయినాడు. అంత గొప్ప దేవుడు, మహోన్నతుడు, ఎవరు ఆయనకు సాటి లేరు. అంత గొప్ప దేవుడు ఎందుకు పనికిరాని మనల్ని ప్రేమించి మనను లేవనెత్తి పైకెత్తి ప్రధానులతో అధికారులతో కూర్చోబెట్టాడంట. ఆమె హన్నా కూడా అనేది ఇదే మాటలు ఉన్నది. చూడండి, సమూయేలు మొదటి గ్రంథం, త్వరగా తీయండి ముగిద్దాం. సమూయేలు మొదటి గ్రంథం 2వ అధ్యాయం 8వ వచనం, దరిద్రులను అధికారులతో కూర్చుండబెట్టుటకును మహిమగల సింహాసనమును స్వతంత్రింపజేయుటకును వారిని ఎక్కడి నుంచి తీసుకుంటాడంటే మంటిలో నుండి ఎత్తువాడు ఆయనే. లేమి గల వారిని పెంట కుప్ప మీద నుండి లేవనెత్తువాడు ఆయనే. భూమి యొక్క స్తంభములు యెహోవా వశము, లోకమును వాటి మీద ఆయన నిలిపి ఉన్నాడు. చూడండి, ఇక్కడ మంటిలో నుండి లేమి గల వారిని, పెంట కుప్ప మీద ఉన్న వారిని ఆయన పైకెత్తుతాడంట, లేవనెత్తుతాడంట. దరిద్రులను, బీదవారిని, లేమి కలిగి ఉన్న వారిని పైకి లేవనెత్తి అధికారులతో కూర్చోబెడతాడంట. 2వ లైన్లో అంటాడు, మహిమగల సింహాసనమును స్వతంత్రింపజేయుటకును. మహిమగల సింహాసనం మీద కూర్చోబెడతాడంట. నిజంగా దేవుడు ఎంత గొప్పవాడు. ఎందుకు పనికిరాని మనలను ఉన్నత స్థానానికి తీసుకుపోతాడు. దేవుని పిల్లల్ని అంతగా పైకి తీసుకొని పోతాడు. పిల్లల మన జీవితంలో అంత గొప్ప దేవుడు మళ్ళీ ఇంత పైకి లేవనెత్తినందుకు దేవుని ఏం చేయాలి? స్తుతించాలి.
ఒకసారి మన జీవితం వెనక్కి చూసుకోండి. మనం ఎవరము, ఎక్కడ ఉండాల్సిన వాళ్ళము, కానీ దేవుడు ఇక్కడ దాకా తెచ్చినాడు, ఇంతగా హెచ్చించినాడు. ఇంకా రాబోయే దినాలు ఇంకా పైకి తీసుకొని పోతాడు. ప్రభుతో కూడా కూర్చుని ఆధిక్యత మనకు ఉంది, అంత గొప్ప స్థానం. కాబట్టి అంతగా హెచ్చించే ఆ ఉన్నతమైన దేవుని ఏం చేయాలి? స్తుతించాలి. అదే కీర్తనకాడు చెప్తున్నాడు, దరిద్రులను బీదవాళ్ళను లేవనెత్తి ప్రధానులతో అధికారులతో కూర్చోబెడతాడంట. కాబట్టి అంత గొప్ప దేవుడు, అంత పైకి హెచ్చించే ఆ దేవుని మనం ఏం చేయాలి? స్తుతించాలి. తర్వాత 9వ వచనం, ఆయన సంతులేని దానిని ఇల్లాలుగాను కుమారుల సంతోషము గల తల్లిగాను చేయును. యెహోవాను స్తుతించుడి. ఇంకేం చేస్తాడంట? ఆయన సంతులేని దానిని ఇల్లాలుగా చేస్తాడంట. సంతు అంటే సంతానము లేని దానిని, అంటే సంతానం ఇచ్చేది ఎవరండి? దేవుడే. బైబిల్లో సంతానాన్ని ఇచ్చేది దేవుడే. అబ్రహాము శారాలకు ఎవరు లేరు, సంతానం లేదు, పిల్లలు లేరు. అయితే దేవుడు ఏం చేసినాడు? అబ్రహాము శారాలను దీవించి సంతానం ఇచ్చినాడు. అలాగే యాకోబు రాహేళ్ళకి ఎవరు లేరు, సంతానం లేదు. రాహేలు యాకోబు దగ్గరకు వచ్చి అంటది, నాకు గర్భఫలం ఇమ్మో, లేకపోతే చచ్చదను అన్నది. ఆయన అన్నాడు, గర్భఫలం ఇచ్చుటకు నేను దేవుణ్ణా అన్నాడు. ఆ తర్వాత ఆమె అర్థం చేసుకుని వెళ్ళి దేవునికి మొరపెట్టింది. దేవుడు ఆమె మనవి విని ఆమె గర్భాన్ని తెరచెను అనింది బైబిల్లో. ఆ తర్వాత ఎవరు పుట్టారు? యోసేపు పుట్టాడు. రాహేలుకు తర్వాత బెన్యామీను పుట్టాడు. కాబట్టి దేవుడే సంతానం ఇచ్చేది. కొత్త నిబంధనలో జకర్యా, ఎలిజబెత్ సంతానము లేరు. బైబిల్ ఉంది, బహుకాలము గడిచిన వృద్ధులు అని ఉంది. వాళ్ళు అసలు దేవదూత వచ్చి నీకు సంతానం కలుగుతుంది అంటేనే నమ్మలేదు. ఎందుకంటే ఇంకా మాకు పుట్టరు అనుకున్నాడేమో. అందుకే నువ్వు నమ్మలేదు కాబట్టి కుమారుడు పుట్టేంత వరకు నువ్వు మోగవాడు అయిపోతావని చెప్పినాడు. అట్లాగే అయిపోయినాడు. లోపలికి పోయేటప్పుడు యాజకుడు కదా, దేవాలయంలోకి ధూపం వేయడానికి పోయేటప్పుడే మాట్లాడుకుంటూ పోయినాడు. లోపలికి పోయి వచ్చేటప్పుడేమో సైగలు చేస్తున్నాడు. ఎట్లుంటే చెప్పండి? ఇంకా బయట ఉన్న వాళ్ళందరూ లోపల ఏం జరిగింది? ఏదో జరిగింది. మాట్లాడేవానికి నోరు పోయిందంటే ఏదో జరిగింది అనుకున్నారు. కాబట్టి దేవుడు జకర్యా ఎలిజబెతులకి యోహాన్ని ఇచ్చాడు. కాబట్టి సంతానం లేని వారికి హన్నాకు కూడా ఎవరు లేరు, సంతానం లేరు. దేవుడే సంతానం లేకుండా చేశాడని ఉంది. కానీ మళ్ళీ తర్వాత ఆమె కన్నీటితో ప్రార్థన చేయగా ఆమె గర్భాన్ని తెరిచినాడు. భక్తి కలిగిన సమయాన్ని ఇచ్చినాడు. మన దేవుడు గర్భఫలాన్ని ఇచ్చేవాడు, సంతానం ఇచ్చేవాడు. బైబిల్లో 127వ కీర్తన 3వ వచనం మనకు తెలుసు, కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్యము, గర్భఫలం ఆయన ఇచ్చు బహుమానమే. కాబట్టి వినోదనాల ఇంట్లో సంతానం ఎక్కువైతుంది. ఇక పిల్లలు మన మందిరంలో కూడా మొన్న ఎవరు అన్నారు, పిల్లల బ్యాచ్ ఎక్కువైతుందంట, సండే స్కూల్ పిల్లలు పెరుగుతారంట. మొన్న ఎవరు అన్నారు నవ్వుతా, ఫలానా వాళ్ళకు ఫలానా వాళ్ళు పుట్టారు, ఫలానా వాళ్ళకు ఫలానా వాళ్ళు పుట్టారు అనుకుంటా. ఇక మన మందిరంలో పిల్ల బ్యాచ్ అంటే ఈ పిల్లల బ్యాచ్ సండే స్కూల్ బ్యాచ్ పెరుగుతుంది అని నవ్వుకుంటా ఎవరు అంటున్నారు మన. కాబట్టి అన్న వాళ్ళ ఇంట్లో కూడా కదా ఫస్ట్ కెవిన్ వచ్చాడు, ఎంత సంతోషం కదా. తర్వాత మరల మెర్సీకి పాపనిచ్చాడు దేవుడు. దేవుడు చక్కటి కుమార్తెనిచ్చినాడు. తర్వాత అజయ్
కీర్తన, వారిని కూడా దీవించి గర్భఫలాన్ని ఇచ్చాడు దేవుడు. ఇలా కుటుంబంలో ఎన్నో మేలు చేస్తున్నాడు. అందుకే మనం ఇక్కడ చదువుతున్నాం, ఆయన సంతులేని దానిని ఎట్లా చేస్తాడంట, ఇల్లాలుగాను కుమారుల సంతోషం గల తల్లిగాను చేయను. పిల్లలు పుడితే తల్లిదండ్రులకి ఏంటండి, సంతోషం. అందుకే 2వ లైన్లో ఆ మాట చెప్పినాడు, కుమారుల సంతోషము గల తల్లిగాను. ఒక ఆయన అన్నాడు, అన్నా నేను బయటికి పోతే నాకున్న పనులను బట్టి అసలు ఇంటికి వచ్చేటప్పుడు ఎంత నీరసంగా వస్తానో, కానీ ఇంటికి రాగానే ఇంట్లోంచి మా వాడు పరిగెత్తుకుంటూ వచ్చేసరికి డాడీ అనేసరికి నా నీరసం అంతా పోయి ఎంత స్టామినా వస్తుందో, వాడు వచ్చి కరుచుకొని మీద ఎక్కేసరికి ఎంత ఈ నీరసం అంతా పోయిద్దంటే వాళ్ళని చూడగానే. నిజంగా పిల్లలు కుటుంబంలో తల్లిదండ్రులకి ఎంతో సంతోషం. అందుకే బైబిల్లో దేవుడు అన్నాడు, అతడు పుట్టినందువలన అనేకులకి సంతోషం. కాబట్టి దేవుడు అన్న వాళ్ళ కుటుంబాన్ని దీవించి చక్కగా వివాహాలు జరిగించాడు. అంతేకాదు దీవించి వెనువెంటనే సంతానాన్ని ఇచ్చాడు. కనుకనే మన దేవుని ఏం చేయాలి, స్తుతించాలి. మనము 3 కారణాలు చెప్పుకున్నాం కదా. ఒకటి, దేవుని ఎందుకు స్తుతించాలంటే మహోన్నతుడు ఆయన. రెండవది, ఎందుకు ఆయన స్తుతించాలంటే ఆయనను పోలిన దేవుడు ఎవరు లేడు. మూడవది, ఆ దేవుడు భూమి మీదకి వంగి చూస్తున్నాడు. ఎందుకంటే భూమి మీద మనం ఉన్నాం, మన అవసరాలు తీర్చడానికి అంత గొప్ప దేవుడు వంగి మన మీదకి చూస్తున్నాడు. చూసి ఏం చేస్తున్నాడంటే, మనం దరిద్రులంగా బేదలంగా ఉంటే మనల్ని పైకెత్తుతున్నాడు, ప్రధానులతో మనల్ని కూర్చోబెడుతున్నాడు. అంతేకాదు మనకు సంతానాలు ఉన్నప్పుడు ఆయన దీవించి అనేక మంది పిల్లల్నిచ్చి మనల్ని సంతోషవంతులనిగా చేస్తున్నాడు. అందుకనే దేవుడు చేసి ఈ మేలును బట్టి దేవుని ఏం చేయాలా, స్తుతించాలి. ఏదో మేలు జరిగినప్పుడే కాదు, తర్వాత కూడా మనం దేవుని ఎల్లప్పుడూ స్తుతించాలి. అలాగూ కృతజ్ఞత కలిగి మన జీవిత కాలం అంతా దేవునికి నమ్మకస్తులంగా జీవించాలి. అలాగూ దేవుడు మనందరికీ సహాయం చేయను గాక. ప్రార్థన చేసుకుందాం. మోకరించండి.